ఎంతమంది మేము దేవుని మూలంగా పుట్టాం పాస్టర్ గారు అంటారు? అబ్బా అందరూ హల్లెలూయా. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు? లోకమును జయిస్తారు. లోకం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నవన్నీ: కరువు, వస్త్రహీనత, శ్రమ, బాధ, ఖడ్గము, ఎత్తు, లోతు, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోనవి, ఎవ్రీథింగ్. వీటన్నిటిపైన జయం ఉంది. హల్లెలూయా. దెర్ ఈస్ అన్ విక్టరీ. నీకు జయం అనుగ్రహించబడింది. ఎలా వచ్చింది విజయము? దేని ద్వారా వచ్చింది నీ విజయము? నీ కండను బట్ట, నీ బలాన్ని బట్ట, నీ జ్ఞానాన్ని బట్ట, నీ కులాన్ని బట్ట, నీకున్నటువంటి అంతస్తుని బట్ట, నీకున్న ఉద్యోగాన్ని బట్ట, నీకున్న రంగును బట్ట, దేనిని బట్టి వచ్చింది ఈ విజయం? దేనిని బట్టి వచ్చిందంటే నీవు దేవుని మూలముగా పుట్టావు కాబట్టి, క్రీస్తు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి. అందుకని ఈ లోకించిన విజయము మన విశ్వాసమే. నేను దేవుని మూలముగా పుట్టాను కాబట్టి